పన్నీర్ వెజిటేబుల్ రైస్ కోసం ఫస్ట్ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులోకి కొంచెం కారపొడి శనగపిండి వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకొని చాలా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫాస్ట్గా అవుతుందండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి, ప్లస్ హెల్దీ కూడా. ఫ్లేవర్డ్ రైస్ పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇవి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ రైస్, బిర్యానీ రైస్ తీసుకొని వీటిని ముందు నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్. ఆనియన్, పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు. ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ వాటిని కడిగి చిన్న కట్ చేసుకొని కొంచెం పుదీనా, కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు రైస్ ఇలా వంపేసి దాన్ని ఒక పక్కన బాయిల్ చేసుకోవాలి. మనం ముందుగా పన్నీర్ వేయించుకున్న ఆయిల్లోకి ఆనియన్, క్యారెట్, మిర్చి వేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఆయిల్తో చేయాలనుకుంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, లేదంటే తొందరగా అడుగంటుతాయి. కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, వెజిటేబుల్స్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అవి తిన్నప్పుడు సాల్ట్ కరెక్ట్గా సరిపోతే టేస్ట్ వచ్చిద్ది. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఇలా విరిగేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతుంది. అది చూసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వెజిటేబుల్స్లో వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి 2 ఇలాచి, 2 లవంగా, ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకొని రెడీ చేసుకున్న రైస్ని వేసేసి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న వెజిటేబుల్ ఫ్రైని కూడా వేసేయాలి. వీటిని ఇప్పుడు బాగా కలపాలి. అంతా కలిసే వరకు కలిపి కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఉంటే తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ.